ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. హెచ్డీ సినిమా పైరసీపై ఎట్టకేలకు నోరు విప్పాడు ఐబొమ్మ రవి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీకి సంబంధించి చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది రవి. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్లో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత టెలిగ్రామ్లో సినిమాలను విక్రయించాడు రవి. పైరసీ మూవీలకు హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వసూలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. హిట్, థండేల్, కిష్కింధకాండ సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్టుగా ఐబొమ్మ రవి ఇన్వెస్టిగేషన్లు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆ రోజు పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని గ్యాడ్జెట్స్, అలాగే అతని ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్, తన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ మీరు చూడొచ్చు. రకరకాల డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు రకరకాల కరెన్సీస్ కావచ్చు, విదేశాలకు వెళ్ళిన సందర్భంలో తను సంపాదించిన కలెక్షన్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతడి గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటినీ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు వాటిని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు ఐబొమ్మ రవి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డీ సినిమా పైరసీపై ఎట్టకేలకు నోరు విప్పాడు ఐబొమ్మ రవి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేశాడు రవి. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్లో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత టెలిగ్రామ్లో సినిమాలను విక్రయించాడు రవి. పైరసీ మూవీలకు హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ని ఏర్పాటు చేశాడు. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వసూలు చేసినట్లుగా గుర్తించారు. హిట్, థండేల్, కిష్కింధకాండ సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లుగా ఐబొమ్మ రవి పైరసీకి పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ఎస్ సచిన్, ఐబొమ్మ రవి కేసులో కొత్త విభిన్నమైన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అతను పైరసీ చేసిన సినిమాలన్నింటినీ కూడా పోలీసుల ముందు ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్క టెలిగ్రామ్ ద్వారా నేను సినిమాలు కొన్నాను, మూవీ రూల్స్ 1 తమిళ MB తమిళ రాకర్స్ నుంచి నేను సినిమాలు కొన్నానంటూ చెప్పుకొచ్చిన రవి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టడం జరిగింది. ఏదైతే క్యూబ్ నెట్వర్క్, ఏదైతే మనం శాటిలైట్ త్రూ ఆ మూవీస్ థియేటర్కి డైరెక్ట్గా క్యూబ్ నుంచి మూవీ లోడ్ అవుతూ ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుంది ఆ క్యూబ్లో మూవీ లోడ్ అవ్వడానికి. ఆ క్యూబ్లో లోడ్ అయిన తర్వాత ఆ శాటిలైట్ త్రూ ఆ థియేటర్కి రావడం జరుగుతుంది. డైరెక్ట్గా శాటిలైట్ నుంచి రావడం జరుగుతుంది. ఏం సెన్సార్ కట్లు ఉన్నా, మూవీ ఆపాలనుకున్నా అంతా కూడా క్యూబ్ నెట్వర్క్ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడి నుంచే కూడా జరుగుతూ ఉంటుంది కార్యకలాపాలన్నీ కూడా. సో ఈ క్యూబ్ నెట్వర్క్ ఇక్కడ నుంచి మీరు ఒక కోడ్ చెప్తే క్యూబ్ ఆఫీస్ నుంచి ఇది డైరెక్ట్గా థియేటర్ ఓనర్స్ ఆ కోడ్ ఎంటర్ చేసుకో, ఒక OTP ఎంటర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో ఈ ఇద్దరు కన్ఫర్మేషన్ అయినాక వీరి లావాదేవీలు ఓకే అనుకున్న తర్వాత ఈ క్యూబ్ నెట్వర్క్ నుంచి సినిమా డైరెక్ట్గా వారి థియేటర్కి, వారి కెమెరాస్లో, వారి సిస్టమ్స్కి లోడ్ అవుతూ జరుగుతుంది. డైరెక్ట్గా ఆన్లైన్ అలా ప్లే అవుతూ ఉంటుంది. సో ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నాడో వీడి నాలెడ్జ్కి పోలీసులే షాక్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక పక్క గవర్నమెంట్ పోర్టల్స్ని, అలాగే హైకోర్టు పోర్టల్స్ని ఇవన్నీ కూడా హ్యాక్ చేసిన రవి ఏకంగా డైరెక్ట్ అటాక్ ఈ క్యూబ్ నెట్వర్క్ని అటాక్ చేయడం జరిగింది. హెచ్డీ ప్రింట్ డైరెక్ట్గా 4K సినిమా, 2K సినిమా ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నామో అది క్యూబ్ నెట్వర్క్ శాటిలైట్ నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని ఎందుకు క్రాక్ చేయొద్దు అన్న విధంగా ఏకంగా డైరెక్ట్గా శాటిలైట్ నుంచి వచ్చే త్రూ ఆ థియేటర్కి వచ్చే లింక్ ఏదైతే ఉందో దాన్ని ఏకంగా హ్యాక్ చేయడం జరిగింది. సో అతను డైరెక్ట్గా వెళ్ళి కెమెరా పెట్టే అవసరం లేదు. అండ్ ఇంకే విధంగా మొన్నటి వరకు కూడా మూవీ రూల్స్ బిగినింగ్ స్టేజ్లో ఏదైతే ఉన్నాడో తన సర్వర్ బిల్డ్ చేసుకోవడం కానీ దానికి కావాల్సిన టెక్నాలజీ లేని సమయంలో ఈ యాడ్స్ ప్రమోషన్ చేసుకుంటూ వచ్చిన డబ్బుల్ని వేరే వెబ్సైట్ దగ్గర సినిమాలు కొంటూ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు. వన్స్ తన ఆఫీస్ పెద్దగా బిల్డ్ చేసుకున్నాక, మంచి డబ్బులు వచ్చాక, ఎక్విప్మెంట్ కొన్నాక, శాటిలైట్ని హ్యాక్ చేసే అంత ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆ సర్వర్ హ్యాక్ చేసే ఆ శాటిలైట్ని హ్యాక్ చేసి డైరెక్ట్ సినిమాని అలా లోడ్ అవుతూ ఉంటే ఇతని సిస్టమ్ కూడా ఇంకొక కాపీ ఇలా పేస్ట్ అవ్వడం జరిగింది. తిన వెబ్సైట్లోకి సిస్టమ్స్లోకి లోడ్ అవ్వడం జరిగింది. అలాగే సినిమా కిష్కింధకాండ, తండేలు, హిట్ సినిమా ఈ 3 సినిమాల్ని తన అధునాతనమైన టెక్నాలజీతో కాపీ చేసుకోవడం జరిగింది. చాలా సులభంగా ఆఫీసులో తన కరేబియన్ ఐలాండ్స్లో కూర్చొని అక్కడి నుంచి శాటిలైట్ త్రూ ఏదైతే కొన్ని థియేటర్స్ ఉంటాయో, వీక్ థియేటర్స్ కానీ అంత సర్వర్ మెయింటైన్ చేయలేని థియేటర్స్, హై సెక్యూరిటీ పెట్టుకోలేని థియేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెటింగ్ చేసి ఆ థియేటర్స్కి లోడ్ అయ్యే సినిమాలని తను కాపీ చేయడం జరిగింది. సో వన్స్ కాపీ అయిపోయిన తర్వాత వాటికి ముందు వెనకాల మధ్యలో 1X బ్యాట్కి సంబంధించిన యాడ్లు పేస్ట్ చేయడం, మధ్యలో ఆ 1X బ్యాట్కి సంబంధించిన లేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటర్
నెట్వర్క్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని చాలా సునాయాసంగా తన ఐబొమ్మ వెబ్సైట్లో పేస్ట్ చేసుకున్నాడు. సో ఇలా చేసుకోవడం త్రూ ఆ లింక్ త్రూ చూసిన ద్వారా తను సుమారుగా $100 నుంచి $300 అలా సంపాదించి కూడా రావడం జరిగింది. ఇది పోలీసులకే పెద్ద షాకింగ్ న్యూస్గా కనపడుతూ ఉంది. ఏకంగా గవర్నమెంట్ వెహికల్స్ హ్యాక్ చేశాడు, హైకోర్టు సర్వర్స్ని హ్యాక్ చేశాడు అనుకున్న నేపథ్యంలో హై సెక్యూరిటీగా ఉంటుంది క్యూబ్ నెట్వర్క్ అండ్ యూఎఫ్ఏ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో శాటిలైట్ నెట్వర్క్స్, ఈ చాలా ఒకప్పుడు పైరసీ రీల్స్ ఫార్వర్డ్ చేసుకున్న సమయంలో రీల్స్ ఇక్కడి నుంచి ఇంకొకటి తీసుకెళ్ళాలి, ఈ పద్ధతి మార్చాలనే విధంగా ఈ క్యూబ్ అండ్ యూఎఫ్ఏ సిస్టమ్ని తేవడం జరిగింది. ఏకంగా ఈ ఇమ్మడి రవి దాన్నే టార్గెట్గా చేశాడు. కొడితే కుంభస్థలం పగిలిపోవాలన్నట్టుగా దానికే టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న నేపథ్యంలో క్యూబ్ నెట్వర్క్ని హ్యాక్ చేశాడంటే ఇతని దగ్గర ఇంకెన్ని గవర్నమెంట్ పోర్టల్స్ కానీ ఇంకెంతమంది సమాచారం ఉంది, ఇతనితో చాలా ఉన్న సమాచారం ఎంత ఉందనే దానిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు రవిని వదిలిపెట్టడానికి ఇంకా ఆస్కారం లేనట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 12 రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది 4 కేసుల్లో. ఈ క్యూబ్నే హ్యాక్ చేశాడంటే ఇంకా డాటా చాలా ఉంది, ఇవంతా కూడా అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అతని దగ్గర ఉన్న ఏది కూడా క్లూ, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ కానీ మన పాస్వర్డ్స్ కానీ వీటితో అతని నాలెడ్జ్లో ఉన్నంత అప్పుడు మనం అన్ని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం సెక్యూరిటీ పరంగా మనం చేంజ్ చేసుకొని ఓకే మనం సేఫ్ అనుకునేంత వరకు కూడా రవిని వదిలిపెట్టబోమంటూ కూడా తెలుస్తోంది పోలీసులు. సో రవి ఒక్కొక్క నిజం చెప్తా ఉంటే ప్రజలే కానీ పోలీసులు కానీ విసిపోతూ ఉన్నారు. అంతటి హై టెక్నాలజీ వాడుతూ ఉన్నాడు. ఓ కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న తన ఆఫీస్ కానీ తను వాడుతున్న శాటిలైట్స్ కానీ అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే తన కొలీగ్స్ ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ నెట్వర్క్ని కొలాప్స్ చేస్తే కానీ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న హ్యాకింగ్ కానీ ఎథికల్ హ్యాకింగ్ అన్నీ కూడా బ్రేక్ చేయలేమంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఐబొమ్మ రవి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. హిస్టరీ సినిమా పైరసీలపై ఎట్టకేలకు నోరు విప్పాడు ఐబొమ్మ రవి. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాల పైరసీకి పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేశాడు రవి. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డీ ఫార్మాట్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత టెలిగ్రామ్లో సినిమాలను విక్రయించినట్టుగా తెలుస్తోంది రవి. పైరసీ మూవీలకు హెచ్డీ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేయడం, పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వసూలుకు పాల్పడినట్లుగా వసూలు చేసినట్లుగా గుర్తించడం జరిగింది. హిట్, థండేల్, కిష్కింధకాండ సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లుగా ఐబొమ్మ రవి ఆ పైరసీకి పాల్పడినట్లుగా గుర్తించారు పోలీసులు. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.